ప్రైజ్ లార్డ్. దేవనామానికి మహిమ కలుగును గాక. అహావా సింపోనియా ఫౌండేషన్ బైబిల్ మెమరీ వర్సెస్ కాంపిటీషన్ కి మీ అందరికీ స్వాగతం. మన మధ్య ఇప్పుడు సిస్టర్ ఎస్తేను జొరతాన్ గారు ఉన్నారు. సిస్టర్ ఎస్తేను జొరతాన్ గారు పాస్టమ్ గారండి. పద్మోస్ చర్చ్ లంకెలపాలెంలో సేవ చేస్తూ ఉంటారు. మరి అహావా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ సుపరిచితులు. చక్కటి పాటలు పాడు మ్యూజిక్ వాయిస్తూ దేవుని పరిచయం చేస్తుంటారు. చాలా చోట్ల మీటింగ్స్ కూడా వెళ్తూ ఉంటారు. మరి ముఖ్యంగా మన అహావా కాంపిటీషన్స్ లో బైబిల్ క్విజ్ లో కూడా మరి చక్కగా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తూ మరి అనేక సార్లు బహుమానాలు గెలుచుకున్నారు. దాన్ని బట్టి ఎస్తేరు జొనతాన్ గారిని బట్టి నేను దేవునికే స్తుతి మహిమ ఘనత చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ఎస్తేరు జొనతాన్ గారు మనకి బైబిల్ మెమరీ వర్సెస్ మనకి వినిపిస్తారు. అహావా బైబిల్ మెమరీ వర్సెస్ 2024. కీ వర్స్ ఆఫ్ ద బైబిల్. దేవుడు లోకం ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచి ప్రతి వాడును నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. యోహాను 3:16. సాల్వేషన్ అండ్ ఇవాంజలిజం. ఏ భేదము లేదు, అందరినూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. రోమా 3:23. దురాస గర్భం ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై మరణమును కనును. యాకోబు 1:15. ఏలనగా పాపం వలన వచ్చి జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవం. రోమా 6:23. రక్షింప నేరక ఉండినట్లు యెహోవా హస్తం కుర్చ కాలేదు, విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను. యెషయా 59:1. ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేతును. మత్తయి 11:28. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తం చేత శుద్ధి చేయబడుననియు రక్తం చిందింపకుండా పాప క్షమాపణ కలుగుదనియు సామాన్యంగా చెప్పవచ్చును. హెబ్రీ 9:22. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. మత్తయి 26:28. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయను. 1 యోహాను 1:9. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందు విమోచనం ద్వారా ఉచితంగా నీతిమంతులను తీర్చబడుచున్నారు. రోమా 3:24. తను ఎందరు అంగీకరించారో వారికి అందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారం అనుగ్రహించాను. యోహాను 1:12. నేను వారి దోషముల విషయమే దయ కలిగి వారి పాపములను ఇకను ఎన్నడూ జ్ఞాపకం చేసుకున్నానని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. హెబ్రీ 8:12. పడమటికి తూర్పు ఎంత దూరమో మన పాపములను మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. కీర్తన 103:12. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. రోమా 8:1. ఏలనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. రోమా 10:10. కాగా ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. 2 కొరింథీ 5:17. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఎఫెసీ 2:8. అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును ఎన్నటికీ చనిపోడు. యోహాను 11:25-26. కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. రోమా 10:17. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారాని తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. యోహాను 14:6. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుదునో వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. మత్తయి 28:19-20. ట్రైయూన్ గాడ్. అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనే ఉన్నానని మోషేతో చెప్పాను. నిర్గమ 3:14. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపవాలని అనెను.
యోహాను 4:24. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపంగా మార్చిరి. రోమా 1:23. సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడు నగు అద్వితీయ దేవునికి మహిమయు ఘనతయు యుగ యుగములు కలుగును గాక. ఆమేన్. 1 తిమోతి 1:17. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడే ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండును గాక. ఆమేన్. 1 తిమోతి 6:16. పేతురు, మీరు మారు మనసు నుండి పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అని వరం పొందుదురు. అపోస్తుల కార్యములు 2:38. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరి సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. యోహాను 15:26. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. రోమా 11:33. ఆయన అదృశ్య దేవుని స్వరూపి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏది అనగా ఆకాశమందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. కొలస్సీ 1:15, 16, 17. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని అందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునే ఉన్నాడు. 1 యోహాను 5:20. గ్రోయింగ్ ఇన్ క్రైస్ట్. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. గలతీ 5:22. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకుంటకు ప్రయాసపడము. 1 తిమోతి 6:11. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. 1 తిమోతి 6:6. మనుషులు మీకు ఎలాగ చేయవలనని మీరు కోరుదురో అలాగూ మీరును వారికి చేయుడి. లూకా 6:31. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమే విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోక తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. మత్తయి 6:31, 32, 33. ఇందుకు మీరు పిలువబడుతుంది. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలు యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఇచ్చిపోయాను. 1 పేతురు 2:20, 21. ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచిండునో, నేను ఎవని యందు నిలిచిండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. యోహాను 15:5. నా సహోదరులారా, మీ విశ్వాసము కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకున్నది. యాకోబు 1:2-3. మనము మేలు చేయుట యందు విశ్వక ఉందము. మనము అలయక మేలు చేసితేనే తగిన కాలమందు పంట పోతుంది. గలతీ 6:9. వర్డ్ ఆఫ్ గాడ్. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణంగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతి అందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. 2 తిమోతి 3:16, 17. నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. కీర్తన 119, 11. నీ వాక్యం నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. కీర్తన 119, 105. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గం కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించినంత మట్టుకు దూర్చు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. హెబ్రీ 4:12. అందుచేత సమస్త కల్మషమును, విరవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికంతో అంగీకరించుడి. మీరు వినివారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునే ఉండుడి. యాకోబు 1:21, 22.
ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. యోహాను 1:1. ఆ వాక్యం శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. యోహాను 1:14. ప్రేయర్. దేనిని గురించి చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత మీ విన్నపములు కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడి. అప్పుడు సమస్త జ్ఞానమునికి మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. ఫిలిప్పి 4:6-7. మీ పాపములను ఒకరితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదే, బహుబలం గలదై ఉండును. యాకోబు 5:16. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదియే. 1 యోహాను 5:14. మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచు వద్దురేని, నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెతికిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుగొందురు. ఇర్మియా 29:12-13. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయం నందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగ చేయట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. 1 తెస్సలోనికైలకు 5:15-18. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలె నన్నున్నదియే. ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దాని మట్టిదే. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి నీ ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పాను. మత్తయి 22:37-40. ఆత్మ వలన ప్రతి సమయం నందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమే సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. ఎఫెసీ 6:18. మనం సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనం సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. 1 తిమోతి 2:1-2. వర్షిప్. అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకంతోను ప్రేమింపవలెనని, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెనని వ్రాయబడి ఉన్నదని చెప్పెను. లూకా 10:27. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానం చేయుచు ఆయన సన్నిధికి రండి. కీర్తన 102:3. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొంచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. రోమా 12:1. యెహోవా మహాత్మము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు, ఆయన మహాత్మము గ్రహింప సఖ్యము కానిది. కీర్తన 145:3. ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృష్టింపబడెను, కనుక నీవే మహిమా ఘనత ప్రభావమును పొందనార్హుడవు. ప్రకటన 4:11. చర్చ్. కొందరు మానుకొంచున్నట్టుగా సమాజంగా కూడట మానక ఒకరినొకడు హెచ్చరించు, ఆ దినం సమీపించడం మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు, ప్రేమ చూపుటకును సత్కార్యము చేయుటకును ఒకరినొకడు పురుకొల్పవలదని ఆలోచించము. ఫిబ్రవరి 10:24-25. కృతజ్ఞతార్పణ చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. కీర్తన 104. ఒక్క శరీరంలో మనకు అనేక అవయవములు ఉండినను ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఎలా ఉండదో, అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. రోమా 12:4-5. ఎలాగనగా
యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరంలోకి ఒక్క ఆత్మ యందే బాప్తిస్మం పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానం చేసిన వారం అయితిమి. 1 కొరింథీ 12:13. ఫ్యామిలీ. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడ వగుదువు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. ఎఫెసీ 6:1-2-3. భార్యలారా, మీ భర్తలకు విధేయులై ఉండుడి, ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. కొలస్సీ 3:18. భర్తలారా, మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠుర పెట్టకుడి. కొలస్సీ 3:19. తండ్రులారా, మీ పిల్లల మనసు కృంగకుండునట్లు వారికి కోపం పుట్టింపకుడి. కొలస్సీ 3:21. అందం మోస్తరము, సౌందర్యం వ్యర్థం, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. సామెతలు 31:30. హ్యూమన్ గవర్నమెంట్. ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలెను. ఏలే అనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారము లేదు. ఉన్న అధికారములు దేవుని వల్లనే నియమింపబడి ఉన్నవి. రోమా 13:1. ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించుచున్నారు. కాబట్టి ఎవనికి పన్ను వానికి పన్నును, ఎవనికి సుంకమో వానికి సుంకమును చెల్లించుడి. ఎవని ఎడల భయం ఉండవలెను వాని ఎడల భయమును, ఎవని ఎడల సన్మానం ఉండవలెను వాని ఎడల సన్మానమును కలిగి ఉండి అందరికీ వారి వారి రుణములు తీర్చుడి. రోమా 13:7. అందుకైన అలాగైతే కైసరివి కైసరునకును, దేవుని దేవునికి చెల్లించుడని వారితో చెప్పాను. లూకా 20:25. ప్రామిసెస్. ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. హెబ్రీ 13:5. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నామని ఎరుగుదుము. రోమా 8:28. నీకు తోడై ఉన్నాను, భయపడకుము. నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకుము. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును. యెషయా 41:10. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొను, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయును. సామెతలు 3:6. మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. ఫిలిప్పీ 1:4. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణములకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. కీర్తన 23:1-2-3. థ్యాంక్ యూ. ఎక్సలెంట్ సిస్టర్. మరి సూపర్. ప్రేజ్ గాడ్ అండి. ప్రేజ్ అండ్ గ్లోరీ టు గాడ్. మిమ్మల్ని బట్టి దేవుని స్తుతిస్తున్నానండి. మీకు వందనాలు. నేను మీ గురించి కొన్ని చెప్పక ముందు ఎవరైతే విన్నారో దయచేసి ఒక 2 మాటలు చెప్పండి. సిస్టర్ ఎస్టర్ జయనతన్ గారు అలా చెప్పారు. ఆ వాక్యాలు కూడా మనం కూడా మరొకసారి వింటూ ఉంటే దేవుని వాక్యం అలా వింటున్నట్టుంది. ప్రైజ్ లార్డ్ సిస్టర్, ఎక్సలెంట్ అండి, చాలా బాగా చెప్పారు. వెరీ నైస్, వెరీ నైస్, వెరీ నీట్ అండ్ క్లీన్, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ బ్రదర్. గాడ్ బ్లెస్. థాంక్స్. అమ్మమ్మ అలా చెప్పారు. బాబు చెప్పు. అమ్మమ్మ అలా చెప్పారు. నువ్వు అమ్మమ్మ గారు లాగా మెల్లమెల్లగా వాక్యాలు కంఠస్థం పెట్టాలి. You need to by heart the memory verses like as your grandmother is doing. That is wonderful, Nana. Wonderful. Actually, it's it will not go in vain in your life. I am telling you, whatever the verses you memorize, it will be a blessing to you, Nana. Okay, children especially. Thank you. థ్యాంక్స్ అమ్మా. సరే, ఎవరైనా చెప్తారండి? నాకు సునీత గంధం గారు, వరప్రసాదం గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. పాస్టర్ సంతోష్ గారు ఏమైనా చెప్తే మనం. చాలా బాగా చెప్పారు సిస్టర్. ప్రైజ్ లార్డ్. ఎన్ని మంత్స్ అని ప్రాక్టీస్ చేస్తారు సిస్టర్? ప్రైజ్ లార్డ్. ఎన్నాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు? 2 months అండి, 1 month? 2 months లో నేర్చుకున్నారు సిస్టర్. అంటే చాలా 2 months చెప్పారు కదా మనకి, అందువల్ల. అవునవును, తొందరగానే చెప్పారు. అప్పటి నుంచి స్టార్ట్ చేశారు. రివిజన్ చేసుకుంటూ ఉండేదాన్ని కాలేటప్పుడు. చాలా బాగా, ఎక్కడ కూడా అసలు మిస్టేక్ అనేది లేకుండా అంతే కంటిన్యూగా ఫ్లో లో అలా చెప్పుకొని వెళ్ళిపోయారు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ సిస్టర్.
సిస్టర్ ఎస్తర్ జోనథన్ గారు, మీకు కంగ్రాచులేషన్స్ అండి. చాలా అద్భుతంగా, చాలా అమోఘంగా చెప్పారండి. ఇన్ని కంఠత వాక్యాలు నిజంగా చదివి గుర్తుపెట్టుకోవడం అంటే చాలా గొప్ప విషయం అండి. నిజంగా నాకు చాలా ఆశ్చర్యం వేస్తా ఉన్నది. చాలా ఆశ్చర్యం వేస్తా ఉన్న దాదాపు 70 చేంజ్ లేఖనాలను మీరు ఒక్కొక్క వాక్యంలో నిజంగా కంఠస్థ చేసి గుర్తు పెట్టుకొని ఇప్పుడు చక్కగా చెప్పడం నిజంగా చాలా ఆశ్చర్యం వేస్తుందండి. నిజంగా మీకు వందనాలమ్మా. దేవుడు ఇంకా మిమ్మలను దీవించి ఆశీర్వదించగా. రవికాంత్ బ్రదర్ యొక్క ప్రోత్సాహం బ్రదర్. అసలు కాంపిటీషన్ పెట్టడం ఇలాగ నేర్చుకోవడం అన్న 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 ముఖ్య కారణం అనుకోండి. శ్రద్ధగా నేర్చుకోవడానికి అవకాశం ఇచ్చారు. అవునండి, అవునండి, అవునండి. ప్రైజ్ లార్డ్. చెప్పండి వరప్రసాదం గారు. ఎస్తర్ సిస్టర్ చాలా రోల్ మోడల్ అయిపోయారు ఇప్పుడు. చాలా అవునండి. బాగా చెప్పారు. చాలా సంతోషం. దేవునికి స్థుతులు. ఇలా మన గ్రూప్ లో చాలా మంది చెప్తే ఇంకా బాగుంటుంది. చాలా చెప్తారు సంతోషం అండి. కానీ చెప్తారండి కానీ ఖచ్చితంగా ఎస్తర్ జోనథన్ గారు చెప్పినంతగా Excellent చెప్పలేరు. అండి. జాబ్ డానియల్ కూడా ఎక్సలెంట్ గా చెప్పారండి నిన్న. మీరు విన్నారో లేదో. అవునండి. Excellent. చాలా బాగా చెప్పారండి. సిస్టర్ ఎస్ఎన్ దేవునికి జోనథన్ గారు చాలా మీకు క్వశ్చన్ చెప్పాలండి. ఇప్పుడు మీరు ఇప్పుడు ఇన్న వెర్షనల్ అన్ని నేను నాకు ముందు స్క్రీన్ పెట్టి చదవమన్నా సరే తప్పులు చదువుతారండి ఒకటి రెండు గ్యారంటీగా. మీరు చాలా మరి ఎలాగా చెప్పారో మరి రెస్పాన్సిబిలిటీస్ కదా బ్రదర్. ఏమండి. మీకు రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ కదా బ్రదర్. అయినా సరే ఇవన్నీ కండక్ట్ చేస్తూ అందరిని ఇలా ఎంకరేజ్ చేస్తున్నారంటే నిజంగా అది గ్రేట్ బ్రదర్. నిజమే, అది చాలా గొప్ప దేవుని విషయం. కృప అండి. దేవుని మీకు కృప అండి. డైరెక్ట్ నేను కూడా కంటెస్టెంట్ పెడుతున్నాను సిస్టర్. మీకు కాంపిటీషన్ రావడానికి ట్రై చేస్తున్నాను. మీ లెవెల్ కి రావడానికి చూస్తాను ఎంతవరకు వస్తాను. ఫస్ట్ 20 వర్సెస్ కొంచెం కష్టంగా అనిపించేస్తున్నాయండి నాకు. అది ఆర్డర్ అది కొంచెం కూర్చుకోవడానికి టైం పట్టింది. తర్వాత నేను మిగిలిన కూడా చేస్తున్నాను. దేవుని కృప అయితే నేను కూడా చెప్తానండి అందరి ముందు. థ్యాంక్స్ అండి. వందనాలు సిస్టర్. నేను ఇంకా ఎవరైనా చెప్తారంటే లేదంటే క్లోజ్ చేస్తానండి. పల్లె యాకోబు గారు ఉన్నారండి? ఏమైనా చెప్తారా? సిస్టర్ మీరు అంటే ఎలాగా చేశారండి? నిజంగా నాకు చాలా టైం పడుతుందండి. అసలు అంత ఈజీ కాదండి. నేను అంటే తెలిసిన వాక్యాలైనా సరే ఆర్డర్ గుర్తుపెట్టుకోవడం అనేది కొంచెం కష్టం అవుతుంది. ఎస్పెషల్గా ఫస్ట్ 20 నేను ఆ విధంగా గుర్తుపెట్టుకున్నాను. రోమా 3:23, రోమా 6:23 అలాగా కొన్ని వెర్సెస్ మ్యాచ్ అవుతున్నాయండి. ఆ విధంగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని ట్రై చేస్తున్నాను. మరి చూద్దాం ఎలా ఉంటుందో. మీరు ఎలా గుర్తుపెట్టుకున్నారు సిస్టర్? అంటే మీకు ఏమైనా టిప్స్ గానీ చాలా ట్రిక్స్ చాలా గానీ? బాగా చెప్పారు. అంటే ఫస్ట్ 20 వర్సెస్ కంఠస్థం చేసేటప్పుడు అలాగే మర్చిపోయేదాన్ని బ్రదర్. అయితే నేను ఎక్కడ మర్చిపోయానో ఆ వర్స్ జ్ఞాపకం పెట్టుకునేదాన్ని. ఒక 5th వర్స్ మర్చిపోయాను, 9th వర్స్ ఇది, 11th వర్స్ ఇది, అట్లా గుర్తుండిపోయింది. ఇంకా నేను ఫస్ట్ పేజ్ ముందు కంఠస్థం చేశాను. సో 8th వర్స్ వచ్చేటప్పటికి ఇక్కడ తప్పు చెప్తున్నాను కాబట్టి ఓహో ఇది కాదు అదే అని చెప్పి అలాగా గుర్తు పెట్టుకున్నాను బ్రదర్. సో అలాగా చాలా టైం పడుతుంది సిస్టర్. నాకు అంటే మరి అంత నాకు జ్ఞాపకశక్తి లేదు కానీ చాలా సార్లు చదివాను. 10-15 సార్లు చదివాను కానీ ఇంకా గుర్తు రావట్లేదు. పెట్టుకోలేకపోతున్నాను ఆర్డర్. కానీ వచ్చేస్తుంది. నేను ట్రై చేస్తున్నాను. చిన్నపిల్లల్లా ట్రై చేస్తున్నాను సిస్టర్. మరి చేయాలి దేవుని వాక్యం. మీరు అప్రిషియేట్ బట్ సిస్టర్, రియల్లీ అప్రిషియేట్. సరేనండి, ఉంటానండి. నేను మీటింగ్ ఎండ్